హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది ఇవాళ చాలా మంచి టాపిక్ అండి. ఇది అంటే మనకి చాలా రోజుల నుంచి కుట్టే వాళ్ళు కూడా ఈ మిస్టేక్ చాలా చేస్తూ ఉంటారనమాట. ఇది రాకుండా మనం ఎలాగా నీట్గా హుక్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియో ఉంటుందండి. అంటే బేసిక్గా మనం హుక్ పట్టి కాజా పట్టి ఎలా వేసుకుంటే నీట్గా వస్తుంది అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందండి. వీడియో చాలా చిన్న ఉంది, పూర్తి వరకు చూడండి. చాలా మంచిగా మీకు అర్థమయ్యేలా రెడీ చేసినాను అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి. అయితే స్టార్ట్ చేద్దాం ఇవాళ. ఫస్ట్ ఒక పీస్ కట్ చేసుకోండి. ఇలాగా ఒక 2.5 ఇంచ్ వరకు వస్తుందండి ఈ పీస్. ఇలా కట్ చేసి ఒరిజినల్ పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి, కొంచెం ఫోల్డ్ చేసి దీనికి ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మీకు మనం పట్టి వేసినాక పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా స్ట్రైట్ కట్ చేసుకోండి. ఇది ఫస్ట్ మనం ఇప్పుడు వేస్తున్నది ఇది కాజా పట్టి అండి. దీని తర్వాత హుక్ పట్టి. ఇదిగోండి, ఇది అయింది కదా. ఇది ఎప్పుడు బ్లౌజ్కి మనము లెఫ్ట్ సైడ్ అనేది హుక్ పట్టి వేస్తామండి. నార్మల్గా ఫ్రంట్తో చూస్తే ఇప్పుడు వేసుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా ఆ పట్టి పెట్టినాక ఇలా స్ట్రైట్ తీసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. పాదం మార్జింగ్ వదలాలి. దీనికి ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇది ఇలా ఈ కుట్టు వేసినాక మనం ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా రిటర్న్ ఫోల్డ్ చేయాలి అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, దానికి స్ట్రైట్ పెట్టి ఒక కుట్టు వేయాలి. ఇక్కడ మంచిగా రఫ్ చేసుకోవాలి ఈ కుట్టు ఇలా వేసినాక ఇదిగోండి, ఇలా మార్జిన్ కట్ చేసి సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ పై సైడ్ కూడా సేమ్ అలాగే ఈ కింద ఏదైతే క్లాత్ ఉంది రిటర్న్ ఫోల్డ్ చేసినాం కదా, అది కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా కుట్టు వేసినాక మనం టెన్షన్ మార్జిన్ వదలాలి. దీంట్లో ఎక్కువ వదలొద్దు అండి. ఇలా ఇది కట్ చేసినాక ఇది ఇక్కడ చూడండి, ఈ పాయింట్ అనేది నీట్గా తీయాలి అండి. ఇలా కత్తెరైనా మీ దగ్గర అంటే వేరే మన స్క్రూ డ్రైవర్ అట్లా ఉంటే కూడా అది కూడా పెట్టి తీయవచ్చు. కత్తెర అయితే చాలా షార్ప్ ఉంటుంది, చూసి జాగ్రత్తగా తీయాలి అన్నమాట. అది ఇప్పుడు ఈ కుట్టు వచ్చేసి మనకి లోపల మార్జింగ్ ఉంటుంది కదా, ఆ మార్జింగ్ మనం ఇప్పుడు పట్టి సైడ్ పెట్టాలి. అంటే ఆ పట్టి ఉంది కదా, కాజా పట్టి ఉంది కదా, ఆ పట్టి సైడ్ పెడితే ఈ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా పెట్టేసి కినారి కుట్టు వేసుకోవాలి. చివరి కుట్టు వేసుకున్నాక మనం ఇంకొకటి కొంచెం ఒక పాదం వదిలి ఇంకొక కుట్టు వేయాలి. దీనికి ఈ కాజా పట్టికి రెండు కుట్లు వస్తాయండి, కంపల్సరీ వేసుకోవాలి అన్నమాట. అయితే మనం ఇది కాజా కుట్టినాక గ్రిప్ అనేది నీట్గా ఉంటుంది. ఇది సెకండ్ కుట్టు వేయకపోతే అంత గ్రిప్ ఉండదు. ఇదిగోండి, ఇది హుక్ పట్టికి ఇలా డబల్ తీసుకోవాలి. పట్టి ఇలా డబల్ అంటే ఇది ఒక ఇంచ్ 2 పాయింట్స్ అంతా తీసుకోవాలి అన్నమాట. 1 ఇంచ్కి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని ఇదిగోండి, ఇలా పెట్టేసి ఇది ఫ్రంట్ ఇలాగా ఈ పట్టి ఇదిగోండి పైన పెట్టి ఇక్కడ రఫ్ చేసుకోవాలి అండి. రఫ్ చేసుకొని స్ట్రెయిట్ పెట్టి కుట్టుకోవాలి. ఇది ఇక్కడ హుక్ పట్టికి ఏంటంటే ఇక్కడ ఒక ప్లిట్ వస్తుందండి. అది ఎందుకు అంటే మనకి కింద డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర ఇది కరెక్ట్గా ఫినిషింగ్ రావాలి అని, ఫిట్టింగ్ ప్రాబ్లం రావద్దు అనేసి ఈ ప్లిట్ అనేది వేస్తామన్నమాట. ఇదిగోండి, ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక నీట్గా ఫినిషింగ్ రావడానికి లోపల ఉన్న మార్జిన్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కుట్టు వేసుకున్నాక మనం ఇది కరెక్ట్ వస్తుందా లేదా అనేది ఒక్కసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలి అండి. ఇది చెక్ చేయకపోతేనే మనకి మెయిన్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. కుట్టు మనం మొత్తం రెడీ చేసినాక ఒక పట్టి ఎక్కువ తక్కువ అని వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇలా చివరి కుట్టు వేసుకోవాలి. మార్జిన్ అది పట్టి సైడ్ చేసి ఒక చివరి కుట్టు వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేసేసి నీట్గా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మా ఛానల్ని ఇక్కడ కింద ఉన్న రెడ్ బటన్ ఉంది కదా, రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్నాక ఈ డాట్ ఇదిగోండి, ఈ డాట్స్ దగ్గర మనం ఒక ప్లిట్ పెట్టినాం కదా,
అక్కడ కూడా నీట్గా పట్టి మనం స్ట్రెయిట్ వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి అండి. ఇది ఇక్కడ చివరి వారికి ఇలా వచ్చినాక ఒక్కొక్క కుట్టు ఇలా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కుట్టినాక మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి అండి. ఎప్పుడైనా చెక్ చేసుకుంటేనే మనకి తెలుస్తుంది మనం కరెక్ట్ కుట్టినామా లేదా అనేది. చూసినారు కదా, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి వీడియోతో. బాయ్.